హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో పచ్చి అరటికాయలతో వడలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ అరటికాయ వడలు బయటకు క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ నెలను చూద్దాం. ముందుగా ఇలా 2 పచ్చి అరటికాయలను తీసుకోండి. వీటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ అరటికాయ ముక్కలని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి ఈ అరటికాయ ముక్కలను బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ కుక్కర్ని గ్యాస్ మీద పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. ఈ అరటికాయ ముక్కలు మనకు బాగా ఉడకాలండి, లేకుంటే లోపల గట్టిగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ప్రెజర్ మొత్తం రిలీజ్ అయింది కదా. కుక్కర్ మూతను ఓపెన్ చేద్దాం. మనకి అరటికాయ ముక్కలు బాగా ఉడికాయండి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న తొక్కను మొత్తం తీసేయండి. ఇలా మొత్తం అన్ని అరటికాయ ముక్కలకు తొక్క తీసిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని మ్యాష్ చేసుకోవాలండి. ఇలా ఒక మ్యాషర్ని తీసుకొని మొత్తం నీట్గా మ్యాష్ చేసుకోండి. చూడండి, ఇలా చక్కగా మ్యాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. మనం ఈ బియ్యం పిండి యాడ్ చేయటం వల్ల బనానా వడలు క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. మీకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ తరిగిన అల్లం, 2 పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలు, కొంచెం కరివేపాకు తరుగుని యాడ్ చేసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంకా కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ముందు వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనకి అరటికాయల్లోని వాటరు మరియు ఆనియన్లో కూడా వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్తో ఇలా కొంచెం ముద్దగా వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని మనకి సాఫ్ట్గా ముద్దలాగా ఫామ్ అయ్యేదాకా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి మరీ ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి, చాలా తక్కువ వాటరే మనకు సరిపోతాయి. చూడండి, ఈ విధంగా మనం ముద్ద చేసామంటే ఇలా ముద్దలాగా రావాలి. ఈ స్టేజ్ వరకు వచ్చేదాకా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఇలా నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా ఉండలుగా చేసుకొని అన్నిటినీ ఇలా నీట్గా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం వీటిని వడల్లాగా ఒత్తుకుందాం. ఈ వడలను తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక కవర్ని తీసుకోండి. ఈ కవర్ మీద కొంచెం వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని ఈ కవర్ మీద పూర్తిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని కవర్ మీద ఇలా పెట్టేసి వడల్లాగా ఒత్తుకోండి. చూడండి, ఈ విధంగా వడల్లాగా బాగా నీట్గా ప్రిపేర్ చేసుకోండి. నాలుగు వడలను ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ వడలను ఫ్రై చేసుకుందాం.
స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడవనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దను వేసి చూసామంటే మనకి అది పైకి తేలుతుంది, అంటే మనకి ఆయిల్ బాగా ఫ్రై అయినట్లే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వడల మొత్తాన్ని ఈ ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అన్ని వడలను ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. ఈ వడలను వేసిన వెంటనే తిప్పొద్దండి, ఇవి కొంచెం ఫ్రై అవడానికి టైం పడతాయి. ఒక 10 నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఈ వడలను నెమ్మదిగా టర్న్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా నెమ్మదిగా టర్న్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం నీట్గా ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి కలర్ చేంజ్ అయింది కదా. ఇవి మనకి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా ఆనియన్ లైట్గా ఫ్రై అయితే చాలు. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుండి బయటకు తీసుకోవచ్చండి. చూడండి, ఇలా ఆయిల్లోంచి బయటకు తీసాక టిష్యూ వేసిన ఒక పేపర్లోకి ఇలా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మిగిలిన అన్ని వడలను కూడా నీట్గా ఫ్రై చేసుకోండి. ఈ వడలను మనం ఇలా డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకుంటే మనకి ఇష్టమైన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, బయటికి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బనానా వడలు మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.